మాధవరం గ్రామం గురించి చెప్పాలని కొన్ని విషయాలు నిజమనేది తెలియాలి ప్రతి పౌరునికి అనే ఉద్దేశంతో చెప్తున్నా. ఏంటంటే ఇదే మట్టి విషయంలో మట్టి ఏదో ఈ కంకర ఏదో అంటున్నారు కాబట్టి ఫస్ట్ 2019 ఎలక్షన్ కాగానే ఫస్ట్ కార్యక్రమం చేసింది మీరు బొప్పంచెరు మట్టి విషయమే. ఈ మట్టి విషయంలో 15 రోజులు కలెక్టరేట్ తిరిగినాము, 15 రోజులు ప్రతి ఆఫీసు తిరిగినాము. ఏ ఆఫీస్ తిరిగినా ఏ స్పందన లేకుండా అక్కడ ఉండి మనుషులను పెట్టుకొని ఏదో దౌర్జన్యం చేసుకొని ఆ మట్టి ఏదో అమ్మిండ్రు ఏమో చేసిండ్రు. అది గ్రామాభివృద్ధి కోసమే అన్నారు. అది కూడా గ్రామాభివృద్ధి ఇది ఇంచుమించు 50 లక్షల రూపాయలు 2019 నుంచి 2024 వరకు మీ దగ్గర ఆ యొక్క అభివృద్ధి ఏముందో, ఆ డబ్బులు ఏముందో, డబ్బులు ఎప్పుడు చేశారో ఎవరుందో ఎవరికీ తెలియదు. సరే ఏ వ్యక్తిగత విషయాలు చేసుకుంటున్నారు. ఏదో నిన్న వీడియో చూసాను నేను, ఏదో మరి పోలీసులను పోటీ దగ్గర ఏదో అనుకున్నారు. వ్యక్తిగత విషయాలు చేసుకోండి మీరు రాజుగురు మీరు రాజుగురు. కానీ ఇది గ్రామానికి సంబంధించినటువంటి విషయంలో మీరు ఎందుకోసం సార్ ఈ తెర ఎందుకు లేపారో నాకు అర్థం కావట్లేదు. అందరు ప్రజలు కూడా తెలవాలా. ప్రెషర్ విషయం కంకర విషయంలో ఎప్పుడైతే తెరలేపిందో ఇది కొద్ది సంవత్సరాల నుంచి నడుస్తుంది కంకర మిషనే. ఆ కంకర మిషన్ కోసం నిన్న మాట ప్రభుత్వంలో మీరే ఉన్నారు. మీరు ఆ కంకర విషయంలో ఇప్పుడు మాట్లాడినటువంటి దాఖలాలు కూడా లేవు. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు అని అంటే మాకేదో మనం అంటే మీ యొక్క ఏటీఎంలు ఏవైతే మొత్తం అవి స్టక్ అయిపోయినాయి. ఆ ఏటీఎంలు ఓపెన్ కావడం కోసమే ఇవన్నీ ప్రజలను మభ్యపెట్టి ప్రజలను తీసుకొని మళ్ళీ ప్రజలకు ఏదో తప్పుదూరు పట్టించలేదు తప్ప ఇంకేం లేదు. నేను నిన్న లేక మొన్న అనుకుంటా ప్రెషర్ కంకర మిషన్లో చూస్తే ఆ కోరిని చూస్తే అసలు మనిషి ఇంట్లో అనుకునేటైతే ఆ కోరిలను చూసి అది మీకు కనికరం అనేది లేదు. అసలు మన మనుషులమా పశువులమా లేకపోతే ఆ గ్రామం మీద ఎంత ప్రేమ ఉందో ఎవరికి అందరికీ తెలిసిపోతుంది. ఇప్పుడు ఏదో మీరు అంటున్నారు, ఏదో మీరు ఎన్నికల కోసం ఏదో అంటున్నారు. కానీ ఆ ఎన్నికలు ఉంటాయా బాబు? ఎవరో గెలుస్తారు ప్రజలు ఎవరి తలుచుకుంటే వాళ్ళు గెలుస్తారేమో, ఎవరు ఉంటే వాళ్ళ అధికారం ఉంటుండొచ్చు. కానీ ఏంటంటే గ్రామం కోసం అనేది ఎప్పుడైతే మీరు అనుకుంటున్నారో ఇప్పుడు తిరుగుతున్నారు. మీరు ఏదో నిన్న లేక మొన్ననే కదా మీరే ఇచ్చింది కంకర మిషన్ల కోసం అని పర్మిషన్లు కానీ అవి కానీ. నిన్న లేక మొన్న పంచదార విషయం నువ్వే చెప్పేవేమని. సరే నాకు వచ్చింది కాబట్టి నేను ప్రజలను పట్టించుకోలేదు అని. అది ఎంతవరకు అది చెప్పు? నీకు ప్రజలు ముఖ్యమా, నీ యొక్క పదవులు ముఖ్యమా, లేకపోతే నీ యొక్క అధికారాలు ముఖ్యమా? అది కాదు కదా బాబు. ఎందుకంటే మీరు ఇంకా ఫ్యూచర్ నడిచేది ఉంది. మీ ప్రజలే ముఖ్యం. మేమే కదా ఓటేసి గెలిపించింది. అట్లా మీరు ప్రజల పైనుంచి ఒత్తిడి అనుకుంటే ఏం చేయాలి? నువ్వు ఒత్తిడి రాజీనామా చేసుకోవాలా. నాకు ప్రజలే ముఖ్యము, గ్రామమే ముఖ్యం, గ్రామ ప్రజలే ముఖ్యమని నువ్వు ఎప్పుడైతే అన్నావో ఆ గ్రామం వెనుకనే ఉండాలి. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇప్పుడు నేను వాస్తవం చెప్తున్నా. మీ ఏటీఎంలు గిట్ట ఓపెన్ అయినాయి అనుకుంటే మీరు ప్రజలను ఎవరిని పట్టించుకోరు. మీకు యథావిధిగా మీ ఒప్పందాలు కరెక్ట్ అయినాయి అనుకుంటే ప్రజలను మీరే చెప్తారు, అరే అవి కావయ్యా బాబు, ఎందుకు పోతారు, ఎక్కడ పోతారు అని మీరే చేస్తారు. ఇవన్నీ ఏదంటే సరే గొర్రె లేక ఉన్నటువంటి పబ్లిక్ని 3000 ప్రజల పబ్లిక్ని మీరు 30 మంది అంతా ఎక్కడో తీసుకుపోయి మళ్ళీ వాళ్ళని తప్పుదోలు పట్టించి వ్యవహారాన్ని అంతా మాట్లాడి ఉల్టా పల్టా చేయడం తప్ప అంతగా ఇంకేం లేదు. దీనికోసమే ఇంత శ్రద్ధ చూపిస్తారో అర్థం కాదు. మరి ఈ 15 రోజులు 20 రోజుల నుంచి అన్ని ఆఫీసుల పని తిరుగుతున్నారు. మరి మేమైతే ఎప్పటికెళ్ళో మొత్తుకుంటామో అది కంకర మిషన్ వద్దురని ఆయన అని. దానివల్ల ఎవరికి లాభం ఉంది చెప్పండి? ప్రజలకు లాభమా? డబ్బులు వాళ్ళకు, రోగాలు మాకు. అది ఎన్నిసార్లు చెప్పాను మేము. చెప్తే ఎప్పుడు పట్టించుకోలేదే. 10 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు మనమే ప్రభుత్వంలో ఉన్నాం కదా. ఒక్కరన్నా స్పందించలేదు. ఇప్పుడు ఏంటంటే మీకున్నటువంటి ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం మూసుకుపోయినాయి. మళ్ళీ ఆ ఒప్పందాలు ఓపెన్ అయ్యాయంటే మళ్ళీ ఇప్పుడు ఈ కంకర మిషన్ కోసం కానీ, ఈ కలెక్టర్ ఎంబడి కానీ, ఆ పొల్యూషన్ బోర్డు కానీ ఎక్కడ దిగారు. ఇది మీరంతా ప్రజలు గమనించాలి. మేము ఎప్పుడు ప్రజల వైపే ఉన్నాము. మంచిగా కానీ చెడు కానీ ఏదైనా పర్లేదు. ఏం చేస్తాం? వాళ్ళకి చెప్తే మేము ప్రజలు ఎప్పుడు స్పందించడం, వాళ్ళకు ఎప్పుడు జ్ఞానోదయం అవుతావు. జ్ఞానోదయం ఏంటంటే ఆటోమేటిక్ ప్రజలకు బుద్ధి చెప్తారు. లేని అదేం లేదు. ఇబ్బంది పడకండి. ఎవరి బుద్ధి చెప్తారు, ఎవరికి బుద్ధి. ఇది ప్రజాస్వామ్యంలో ఇది రాజరికం అనేది పనికిరాదు. మన ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి ప్రజలే ఎన్నుకున్న నాయకుడే ప్రభు కావాలి. ఆ ప్రభు ప్రజలను తన కన్నబిడ్డలాగా చూసుకోవాలి. కానీ ఇది ఒక ఏదో తోడేలే ఏదో గొర్రెల మందకు కావలు అయిపోయింది మాధవరం పరిస్థితి. అది ఏంటంటే అందరు గమనిస్తుండండి. ప్రజలకు అందరికీ ఆ జ్ఞానం ఉంది. అందరూ రేపు వచ్చే సమయం వచ్చినప్పుడు అందరికీ ఎవరికి బుద్ధి చెప్పాలి, ఎవరికి బుద్ధి చెప్పదు ఆ ప్రజలకు అందరికీ తెలుసు. అది ఏంటంటే అంత తొందరపడకండి. ఏదైనా వ్యక్తిగత దృశ్యాలు చేసుకొని చేయకండి. వారికి అనండి. ఎవరైనా అనుకుంటే వ్యక్తిగతంగా చెప్పి సరే వ్యక్తిగత నువ్వు అతని మీద మీరు అనుకున్నాను. అది వ్యక్తిగతంగా వద్దు, దయచేసి అది మర్చిపోండి. వ్యవహారికంగా నడవండి. ప్రజలకు మేలు జరిగేది చేయండి. చేసి అందరం మేము సంతోషిస్తాం. అందరం మేము ఎవరు మంచి చేస్తే వాళ్ళకి ఉందా మేము సిద్ధంగా ఉన్నాం కదా. ఇప్పుడు ఎందుకు తప్పుదారి పట్టిస్తుంది ప్రజలకు ఉన్న విషయాలు చెప్పండి. దయచేసి చెప్పే ధైర్యం ఉంటే చెప్పరు నాకు తెలిసి. ఎందుకంటే ఆ చెప్పే ధైర్యం లేదు మీకు ఎవరికి లేదు. మీరు చేసేటువంటి కార్యక్రమాలు తప్పుడు వ్యవహారం అనేది అందరికీ తెలుసు. అది పాపం ఎవరు అమాయక ప్రజలు ఎవరు చెప్పలేకపోతున్నారు కాబట్టి
సరే ఈ ప్రజలు ఏదో అవకాశం ఇచ్చింది, ఇందులో నేను చెప్పింది ఏదైనా తప్పుగా మీకు ఏదైనా అనిపించినట్టయితే దాన్ని నాకు ఈ తప్పు అని చెప్పండి, దాన్ని నేను సవరించుకుంటా. అది కాదు అనుకున్నట్టయితే దాన్ని కూడా మరి ఏంటంటే ఇటువంటి ఏవైనా నిజమే మాట్లాడండి, అబద్ధం మాట్లాడకండి దయచేసి. ఏంటంటే ఇది ప్రజాస్వామ్యంలో అబద్ధాలు ఎప్పుడు పనికిరావు, కొన్ని నిజాలు నడుస్తాయి, కొన్ని నిజాలకు నిజమే జయిస్తుంది, అబద్ధం అబద్ధమే ఉంటుంది, నిజం నిజమే ఉంటుంది. అది గమనించి మాట్లాడుకోండి. వ్యవహారాలు ఎట్లా ఉండాలంటే వ్యవహారాలు హుందాతనంగా ఉండాలి. ఆ హుందాతనం అది మీరు నేర్చుకోకుండా ఏదేదో చెప్తున్నారు ఆస్తులు పాస్తులు ఏదో అంటున్నారు, అవన్నీ వద్దులేండి. ఆ చర్చలో కూర్చుంటారా? కూర్చోలేరు. ఓన్లీ ఇప్పుడు క్రెషర్ విషయమే చెప్తున్నా. క్రెషర్ విషయం కోసమే ప్రత్యేకంగా మీ యొక్క స్వలాభం కోసమే ఈ యొక్క విషయాన్ని తెరలేపిండ్రు. ఆ క్రెషర్ విషయం అయిపోయింది అనుకుంటే మీకు మీ ఒప్పందాలు కుదిరినట్టయితే మళ్ళీ ఎక్కడిదక్కడే మొత్తం తెర దింపే ఉంటుంది. అది ఎక్కడ ఉన్నాయో అక్కడే ఉంటుంది. ఏదంటే ఏదో మేము పబ్లిక్ పిక్చర్లు చేస్తే తిట్టులు అంతే తప్ప ఇంకేం లేదు. సరే, ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ, మాధవ ప్రజలందరికీ ధన్యవాదాలు. ఏదైనా తప్పులు క్షమించగలరని కోరుతూ ముగిస్తున్నాను.